రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయోత్సవ సభలు విజయవంతమవటానికి కారణం ఏమిటంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ, తమ పిల్లలకి మేలు జరిగిద్దనే ఒక ఆలోచన కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తుకి 20-25 లక్షల ఉద్యోగాలు సృష్టించి భవిష్యత్తుకు ఒక మంచి పునాది ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఎగ్గొట్టి నాకు 40% ఓట్లు వచ్చాయని చంకలు కొట్టుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ 40% మంది ఎందుకు వేశారు ఓట్లు? నువ్వు అధికారంలోకి వస్తావనో, అధికారంలోకి రాకపోతే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తావనో, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ఆశతో వాళ్ళు ఓట్లు వేశారు. కానీ నువ్వు చేసింది ఏమిటి? కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకోకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. కానీ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకోకుండా ఆ 40% ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ళని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకో పక్క యువత పెడమార్గం పట్టే విధంగా డైలాగులు కానివ్వండి, వాళ్ళ భావజాలం కానివ్వండి, ఈరోజు వారు వెన్ను తట్టేది ఎవరికి? గంజాయి బ్యాచ్లకి. మొన్న తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ వాడి మీద చర్యలు తీసుకుంటే వెళ్ళేసి వాళ్ళని వెన్ను తట్టి వస్తారు. మన ప్రభుత్వం వస్తుంది, మీరేం ఆధారపడబోకండి, వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వీరంగం వేసినా కూడా నేను చూస్తూ ఉంటాననే ఒక భరోసా కల్పించడానికి, ఆఖరికి సమాజంలో చిన్న ముక్కుపచ్చలారని మైనార్టీ బాలికలను కూడా చేర్చిన విధానాలను కూడా సపోర్ట్ చేసే విధంగా మరి ఆ పార్టీ నాయకులు మరి మాట్లాడటం చాలా సోషల్ అని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వాన్ని నిలదీయటానికి కానివ్వండి, లేదు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి కానీ ఎటువంటి అవకాశం లేకోకుండా రాష్ట్రంలో కులాల మధ్య తగాదా పెట్టి మరి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచన చేయటం, విధ్వంసాలను సృష్టించటం, ఇదే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.